హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్ఆర్ ట్రెండ్. నేను మీ రాకీ. సో ఈరోజు మెటాఫోర్స్లో సక్సెస్ఫుల్ అవుదామని ఎదురు చూస్తున్న లీడర్స్కి అండ్ ఫుల్ టైమ్ నెట్వర్కర్స్కి ఒక మంచి సలహా ఈరోజు ఇవ్వబోతున్నాము. సో వీడియో లాస్ట్ వరకు కూడా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నరేందర్ సార్ అండ్ సంతోష్ సార్, సో మీరు ఇచ్చే సలహా ఏంటి? నెట్వర్క్లో మీన్స్ మన మెటాఫోర్స్లో ఫుల్ టైం లీడర్స్ కష్టపడుతున్న వాళ్ళు, దీన్నే లైఫ్గా భావించి డిపెండ్ అవుతున్న వాళ్ళకు మీరు ఇచ్చే సలహా ఏంటి? సో గుడ్ మార్నింగ్ సార్. రెండు రకాలుగా ఉంటారు నెట్వర్కర్స్. కొంతమంది ఏమో ఫుల్ టైం నెట్వర్క్ చేస్తారు, ఎగ్జాంపుల్ మన ముగ్గురు లెక్క. ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఏదో ఒక జాబ్ ఉంటుంది కానీ 8 అవర్స్ జాబ్ చేసి మిగిలిన టైము ఫుల్ ఫోకస్ నెట్వర్క్ మీద పెడతారు. ఇలాంటి వాళ్ళు కూడా నా దృష్టిలో ఫుల్ టైం నెట్వర్కర్స్ ఎంత పని చేస్తారో ఒక్కొక్కసారి అంతకన్నా ఎక్కువ పని చేస్తారు పార్ట్ టైమర్స్ కూడా. సో వీళ్ళిద్దరూ గురించి నేను ఇచ్చే సలహా ఏంటంటే, మెటాఫోర్స్ అనేది చాలా లైఫ్ టైం ఉండే ప్రాజెక్టు, బాగా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉన్న ప్రాజెక్టు. అయితే మనం ఏ స్థాయిలో ఉన్నామనే దాన్ని బట్టి కూడా మనకు రిజల్ట్ వస్తుంది. అందుకోసమే ఇప్పుడున్న మన ప్రాజెక్టులలో 4 ప్రాజెక్టులలో ఫస్ట్ నెంబర్ 1 క్లాసిక్లో కనీసం తక్కువలో తక్కువ 10 స్లాట్స్ మెయింటైన్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్. 10 వరకు మెయింటైన్ చేయడము, 10 వరకు మనం ప్రమోట్ చేయడం, దానివల్ల మంచి రిజల్ట్ వస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఎన్ఎఫ్టీలో కనీసం యాక్టివేటర్ వరకు వెళ్ళి మంత్లీ రాయల్టీ తీసుకోవడానికి ఎలిజిబుల్ కావాలి. మంత్లీ ఇన్కమ్ వస్తుంది కదా, 5,000 6,000. ఈ మంత్ అయితే 6,000 చేంజ్ వచ్చింది. రానున్న కాలంలో అది 10-15 వేలకు కూడా వెళ్ళొచ్చు. ఒక మంత్లీ ఇన్కమ్గా అది మనకు రాయల్టీ అనేది ఉపయోగపడుతుంది. అలాగే యూనివర్స్ టైర్స్ 9 ఉన్నాయి మొత్తము. సో సౌత్ ఇండియాలో నాకు తెలిసి ఒక 6th వరకు చాలామంది 7th వరకు కూడా ఉన్నారు తెలిసింది, కానీ ఎక్కువ మంది 6th వరకు ఉన్నారు. కనీసం 5th వరకు అన్నా, 5th టైర్ వరకు అన్నా మెయింటైన్ చేస్తే మన ఓన్ రెఫరెన్స్ వచ్చినప్పుడు 25% వస్తుంది. ఫస్ట్ లెవెల్లో ఐడిల్ పడితే 22% వస్తుంది. అలాగే 3rd లెవెల్ అయితే 19% వస్తుంది. 4th లెవెల్ అయితే 19% వస్తుంది. ఈ 4 లెవెల్లో వర్క్ చేసుకుంటున్నప్పుడు 1 నుంచి 5 టైర్స్ కనుక మనం మెయింటైన్ చేయగలిగితే చాలా డబ్బులు వస్తాయి. డబ్బులు 2 రకాలుగా వస్తాయి ఇక్కడ. ఒకటేమో ఐడిల్ పడ్డప్పుడు డై రూపంలో వస్తుంది. 2 మంత్లీ రియాక్టివేషన్ టైర్స్ కొడుతున్నప్పుడు కైన్స్ వస్తూ ఉంటాయి, కైన్స్ పెరుగుతాయి. సో అట్లా చాలామంది 1000 కైన్స్ సంపాదించిన వాళ్ళు ఉన్నారు. అలాగే కంపల్సరీ మన దగ్గర ఎన్ని ఫోర్స్ కైన్స్ మెయింటైన్ చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం వైట్ పేపర్ చదవండి, అగైన్ చెప్తున్నా, అద్భుతమైన వైట్ పేపర్ని అర్థం చేసుకోవడం మామూలు విషయం కాదు. లాడర్ గారు 4 పిల్లర్స్తో పాటు టోటల్ మెటాఫోర్స్ ప్రాజెక్ట్లో కీలకమైన అంశం ఫోర్స్ కైన్ అని చెప్పాడు. అంటే ఫోర్స్ కైన్ ఉన్న వాళ్ళు, ఫోర్స్ కైన్ హోల్డర్స్ చాలా డబ్బులు భవిష్యత్తులో సంపాదించే అవకాశం ఉంది. అంత అద్భుతమైన రిజల్ట్ ఫోర్స్ కైన్లో వస్తుంది కనుక ఈ 4 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. క్లాసిక్లో 10, ఎన్ఎఫ్టీలో యాక్టివేటర్ అండ్ యూనివర్స్లో 5 టైర్స్ అండ్ వీలైన ఎక్కువ ఫోర్స్ కైన్స్ సంపాదించే ప్రయత్నం చేయండి. 5,000 కైన్స్ మినిమం మెయింటైన్ చేయగలిగితే అద్భుతమైన రిజల్ట్ మనం తీసుకోవచ్చు. ఇది నా సలహా. ఫుల్ టైమర్ అండ్ పార్ట్ టైమర్ అంటే ఏదైనా జాబ్ చేసుకుంటూ కూడా ఫుల్ టైమర్స్తో సమానంగా వర్క్ చేసేవాళ్ళు. సో ఇది మెయింటైన్ చేయండి, అద్భుతంగా మన లైఫ్ సెటిల్ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, ఇంతకుముందుకు సార్ చెప్పినట్టు క్లాసిక్లో మినిమం 10 స్లాట్స్ అండ్ యూనివర్స్లో 5 టైర్స్ ఎందుకోసం మెయింటైన్ చేయమంటున్నారని చెప్పేసి అంటే ఏదో టెంపరవరీ కోసం కాదు ఫ్రెండ్స్. అది ఏదో అప్ లైన్కి ఇన్కమ్ వస్తుంది, డౌన్ లైన్కి ఇన్కమ్ వస్తుంది, క్రాస్ లైన్కి ఇన్కమ్ వస్తున్న ఉద్దేశంతో కాదు. కానీ నెక్స్ట్ వచ్చే బూస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో దాంతోపాటు టాక్టైల్ గూడ్స్ అనే ప్రాజెక్టులో అద్భుతమైన క్యాష్ బ్యాక్ ఇన్కమ్ రాబోతుంది క్లాసిక్లో ఎక్కువ స్లాట్స్లో ఉన్న వాళ్ళకి. సో మేము 12th వరకు ప్రయత్నం చేస్తున్నాము, అందరినీ 12th కొట్టించే ప్రయత్నం చేస్తున్నాము. కానీ 10th వరకు మినిమం ఉంటే మనకు గ్యాప్ ఇన్కమ్ కమిషన్ రూపంలో రావడం జరుగుతుందన్నమాట. సో మంత్లీ మీరు ఒక్క స్లాట్ మీదైనా ఫోకస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు కనుక మీరు ఫ్రెషర్గా లాగిన్ అయినట్లయితే ఓన్లీ ఫస్ట్ స్లాట్తో లాగిన్ అయినా సరే ఎవ్రీ మంత్ ఒక్కొక్క స్లాట్ అప్గ్రేడ్ అవుతూ వచ్చినా కూడా మన ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి 20 months అవుతుంది. కాబట్టి మంత్లీ ఒక్క స్లాట్ అన్న అప్గ్రేడ్ అవ్వడానికి మీరు ప్లానింగ్ చేసుకోండి. సో ఆ విధంగా మీరు సక్సెస్ఫుల్ అవుతారు. యూనివర్స్లో కూడా ఫ్రెండ్స్ ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ఏదైతే ప్రమోట్ చేస్తామో, మనం ఏదైతే విత్తనం వేస్తామో మన టీంలో అదే ఫాలో అవుతుంది.
మీరు ఎలా అయితే ఉన్నారో మన టీం కూడా అలానే ఉంటుందన్నమాట. మన టీం ఎక్కువగా అబ్జర్వేషన్ చేసేది మన అప్లైన్ ఏ ప్లేస్లో ఉన్నాడు, ఎలా వర్క్ చేస్తున్నాడు, ఎలా ఇన్కమ్ సంపాదిస్తున్నాడు, జెన్యున్గా ఉన్నాడా లేదా అనేది మన టీం చాలా అబ్జర్వేషన్ చేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం మన సౌత్ ఇండియన్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్తో పాటు మీరు టచ్లో ఉండండి. యూనిటీవర్స్లో ఉండే టైర్స్ని బట్టి మెటావర్స్లో బెనిఫిట్స్ రాబోతున్నాయి. ఎస్, క్లాసిక్లో ఉన్న స్లాట్లను బట్టి టాక్టైల్ గుడ్స్లో క్యాష్ బ్యాక్లు రాబోతున్నాయి. అందుకోసం చెప్తున్నాం. ఎస్, అందు గురించి ఫ్రెండ్స్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను వీడియో. సో నెక్స్ట్ వీడియో కోసం రెడీగా ఉండండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ టీం అందరికీ కూడా పాస్ చేయండి. జై మెటాఫోర్స్.